మనస్సును మారుస్తుంది. అంటే అది శరీర సంబంధమైన దుఃఖాన్ని పుట్టించదు. ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం. ఇది వేదంతో కూడింది కాదు, బాధతో కూడింది కాదు. ఇది పశ్చాత్తాపంతో కూడిన. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే బాధ వస్తుంది, ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది. పెళ్ళి క్యాన్సిల్ అయితే బాధ వస్తుంది, ఆ బాధ వల్ల దుఃఖం వస్తుంది. కానీ ఈ బాధ అలాంటిది కాదు. ఇది దైవ చిత్తానుసారమైన ఏమిటట? దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. అడుగుతున్నారు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? కన్నీటితో నా పాపాలు ఒప్పుకున్నాను, కన్నీటితో యేసయ్య సన్నిధిలో నా జీవితాన్ని అంకితం చేశాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తారా? కన్నీటితో మీ పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలా సంతోషం. కొన్ని వేల హస్తాలు నేను చూస్తున్నాను. అయితే వినండి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంటే కానుక. నీ మనస్సు ఎంత మెత్తగా ఉంటే అంత విరిగిన నలిగిన ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. ఎవరి మనస్సు అయితే విరిగి నలిగిన మనస్సుగా ఉంటుందో వాళ్ళు సులభంగా కన్నీటితో ప్రార్థన చేయగలరు. భర్త తాగుబోతు అయి జీవితం నాశనం అయిపోతున్నప్పుడు భార్య విరిగి నలిగిన మనస్సు కలిగినట్లయితే ఏం చేస్తుందో తెలుసా? భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మీకు ఈ విషయం తెలుసా అంది. ఏమిటి ఎంత హ్యాపీగా ఉందనిపించింది నాకు. ఎంత అయ్యగారు మీకు ఈ విషయం తెలుసా? ఏమైందమ్మా? మా ఆయన చచ్చిపోయాడు. మీరు ఏమనుకో నాకు తెలియదు, కానీ అప్పుడు నాకు ఏమనిపించింది అంటే చంపేసి ఉంటుంది అనుకున్నాను నేను. ఇలాగే మనసులో చంపేసి ఉంటుంది మనిషి. లేకపోతే అదేం ఆనందం అండి. ఏమిటో కొంతమంది భార్యలకు హ్యాపీ, కొంతమంది భర్తలకి పండగ. లేరా మన మధ్య అలాంటి వాళ్ళు? నా భార్య చచ్చిపోతే దరిద్రం వదిలిపోతుంది. లేరా అండి? అది మంచి మనసు కానీ కాదు. భర్త చనిపోతే ఎంత హ్యాపీగా చెప్తుందమ్మా ఆ తల్లి. అవి మంచి హృదయాలు కావు, ఇవి మంచి మనస్సులు కావు. మంచి మనస్సు, మంచి హృదయము భర్త చెడిపోతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేది మంచి మనస్సు. భార్య గయ్యాలిగా తయారవుతున్నప్పుడు ద్వేషించేది కాదు. ఆ గయ్యాలిగా ఉన్నటువంటి భార్య రక్షించబడాలని కన్నీరు కార్చి ప్రార్థన చేసే భర్తున్నాడు చూసారా? అతను మంచి మనస్సు కలవాడు. అత్త మంచిది కాకపోవచ్చు, కోడలు మంచిది కాకపోవచ్చు, అల్లుడు మంచోడు కాకపోవచ్చు, మామ మంచోడు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా అత్త మార్పు, కోడల్లో మార్పు రావాలని కన్నీరు